గారు నమస్తే భరద్వాజ్ గారు. 28 ఏళ్ళు మరి ఆల్రెడీ అందులో కూడా డ్యూయల్ రోలే భారతీయుడు. అవును, అందులో డ్యూయల్ రోల్ అండి. ఇందులో డ్యూయల్ రోల్ కాదు అంటే రెండు విభిన్నమైన పాత్రలే ఉన్నా. లేదండి, ఇందులో ఒకటే క్యారెక్టర్ భారతీయుడిగానే కనిపిస్తాడు ఆయన. అంటే ఆ సేనాపతి క్యారెక్టర్, సేనాపతి క్యారెక్టరు దానిలో కొడుకుని చంపేసి విదేశాలకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి తనని వెంబడించినటువంటి సిబిఐ ఆఫీసర్తో మాట్లాడతాడు. మాట్లాడి అక్కడ ఎండ్ చేస్తాడు సినిమాని. అంటే భారతీయుడు బతికే ఉన్నాడు, అవసరమైనప్పుడు వస్తాను అని ఒక మాట చెప్పిస్తాడు. దాన్ని లీడ్ తీసుకుని ఇప్పుడు ఈ భారతీయుడు 2 అనే దానికి అంకురార్పణ చేశాడు శంకర్ గారు. అయితే దీనిలో కూడా ఆయన సేమ్ దాదాపుగా అందులో ఏ టాపిక్ మీద అయితే నడిచిందో సినిమా, అదే లంచగొండితనము అనే దాన్ని తీసుకున్నాడు టాపిక్గా. తీసుకుని భారతదేశంలో మళ్ళీ లంచగొండితనం పెచ్చరిల్లిపోయి మనిషి జీవితాలతో ఆడుకుంటున్నటువంటి సందర్భము ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి భారతీయుడు వస్తే బాగుంటుంది అని సోషల్ మీడియా వేదికగా కొంతమంది కుర్రాళ్ళు కోరుకుంటారు. రైట్. అంటే ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఉద్యమాలు చాలా చూసాం. చాలా దేశాలు సోషల్ మీడియాలో నినాదాలతో ప్రభుత్వాలు పడిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సోషల్ మీడియా చైతన్యం ఈ సినిమాకి ఒక వెన్నెముకగా తీసుకున్నాడు ఈయన శంకర్ గారు. తీసుకుని అవినీతి మీద వాళ్ళల్లో వచ్చినటువంటి ఆగ్రహం, అంటే ప్రతి ఇంట్లోనూ అవినీతి ఉంది, ఈ అవినీతి మీద మీరు దృష్టి పెట్టండి, మీ ఇంట్లో జరుగుతున్న అవినీతి మీద మీరు దృష్టి పెట్టండి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు ఆయన. తీసుకొని ప్రతి ఇంట్లోనూ తండ్రులో తల్లులో ఎవరో అవినీతికి పాల్పడుతుంటే పిల్లలే దాన్ని బయట పెడుతూ ఉంటారు. ఈ బయట పెడుతున్నటువంటి పిల్లలతో ఆ పేరెంట్స్ పడేటువంటి ఘర్షణ కూడా ఉంది ఈ సినిమాలో. ఈ నేపథ్యంలో కథ నడుస్తూ ఉండగా వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి గురించి కానీ, లేకపోతే రాజకీయ అవినీతి గురించి కానీ, రాజకీయంగా జరుగుతున్నటువంటి స్కాముల గురించి కానీ, లేకపోతే నల్ల కుబేరుల గురించి కానీ ఏ విధమైనటువంటి చర్చ ఉండదు దీనిలో. కాకపోతే పాన్ ఇండియా సినిమా చేయాలి ఈ అవినీతి మీదే, అంటే లంచగొండితనం అనేది ప్రధానం. ఈ లంచగొండితనం అనే దాని మీద సినిమా తీస్తున్నాం కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో తీయాలి. ఇప్పుడు ఏ సినిమా అయినా పాన్ ఇండియా స్థాయి సినిమా తీస్తే తప్ప మార్కెట్ వర్కౌట్ అవ్వదు, బడ్జెట్ వర్కౌట్ అవ్వదు అనే ఉద్దేశంతో గుజరాత్లో ఒక ఇన్సిడెంటు, పంజాబ్లో ఒక ఇన్సిడెంటు ఇలా తీసుకున్నాడు ఆయన. అలాగే విద్యా వైద్యం ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి, జనాల మీద పెడుతున్నటువంటి ప్రెజరు, దీనికి సంబంధించి కూడా 2-3 అంశాలు తడిమే ప్రయత్నం చేశాడు శంకర్ గారు. కానీ దేనిలోనూ కూడా ఆయన నిలబడలేదు. ఏ అంశాన్ని తీసుకున్నా కానీ నిలబడలేదు. అలాగే కన్జ్యూమరిజం, మార్కెట్ ఎకానమీలోకి వచ్చింది భారతదేశం, కన్జ్యూమరిజం పెరిగింది. ఈ కన్జ్యూమరిజం అనేది జనాల్ని అవినీతి పరుల్ని చేస్తుంది. దాని గురించి కూడా అలా ప్రస్తావించి వదిలేస్తాడు. అంటే ఒక లంచగొండి తండ్రిని కొడుకు పట్టిస్తాడు, నీకు సింగపూర్ నుంచి వీడియో గేమ్స్ తెప్పించడానికి నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో నీకు తెలుసా, అలాగే ఇటువంటి హై ఎండ్ మోటార్ బైక్ కొనిపెట్టాను, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా నీకని అడుగుతాడు ఆ తండ్రి. నిజానికి అది మంచి చర్చ, దాని మీద కొంచెం నడిపి ఉంటే బాగుండేది. నువ్వు అలా అవినీతి సొమ్ముతో నాకు అవన్నీ ఇచ్చావని తెలిస్తే నేను తీసుకునేవాడిని కాదు అని ఒక చప్పటి డైలాగుతో ముగిస్తాడు అది డిస్కషన్. ఇలా ఆ కథలో బిగువు తగ్గింది అంటే రకరకాల కారణాలండి. అతనికి సమాజము, అవినీతి వెనకాల ఉన్నటువంటి కోణాలు అర్థం కాక, వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి మీద దృష్టి పెట్టకపోవడం. ఇది చూస్తే మనకి యూపీఏ చివరి రోజుల్లో, యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న టైంలో అన్నా హజారే నిరాహార దీక్ష చేశాడు అవినీతి రహిత భారత్ని కోరుకుంటూ. ఆ సందర్భంగా నల్ల కుబేరుల జాబితా అని ఒకటి వచ్చింది, స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వాళ్ళ జాబితాలు బయటకు వచ్చాయి. అలాగే విజయ్ మాల్యా లాంటి వాళ్ళందరినీ మేము ఇక్కడికి రప్పించాలి అనే డిమాండు, ఇలా రకరకాల అంశాల మీద కేజ్రీవాల్ వీళ్ళందరూ ఆ టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించింది కూడా అక్కడి నుంచే, ఆ ఉద్యమం నుంచే.
అయితే రకరకాల అవినీతి మీద విపరీతమైన చర్చ జరిగింది, కానీ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అది ఏమైపోయింది ఆ చర్చ అనేది ఎవరు పట్టించుకోలేదు. అలాగే నల్ల కుబేరులు వెనక్కి రాలేదు, అంటే విదేశాలకు పారిపోయిన వాళ్ళెవరూ వెనక్కి రాలేదు. ఆ డబ్బులు స్విస్ బ్యాంక్ డబ్బులన్నీ వెనక్కి వచ్చేస్తే భారతదేశం చాలా అద్భుతంగా ముందడుగు వేస్తుంది అన్నారు, అది జరగలేదు. ఇలా ఊరికినే ఆ ఉద్యమం టైంలో ఒక హడావిడి చేశారు. అలా అనిపించింది నాకు ఈ సినిమా చూస్తుంటే. అంటే ఏ రకమైనటువంటి ఇంపాక్టు లేదు, అలాగే డిస్కషను లేదు, ఒక కొత్త పాయింట్ కూడా ఏమీ లేదు. జస్ట్ అవినీతి, లంచం తీసుకుంటున్నారు ఉద్యోగులు, దానివలన చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అర్హత లేని వాళ్ళు ఉద్యోగాల్లోకి వస్తున్నారు. లంచం తీసుకుని ఉద్యోగాలు ఇవ్వటం వలన, లంచం తీసుకుని డిగ్రీలు ఇవ్వటం వలన ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతుంది. ప్రతిభకి గుర్తింపు దొరకటం లేదు, డబ్బులకే గుర్తింపు దొరుకుతోంది అనే ఒక పాత పాయింట్ తీసుకుని దాని మీదే సినిమా నడిపేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. అంటే శంకర్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి కదా సార్, ఎందుకని అంత సీనికల్ అయిపోయాడు అంటారు? అంటే ఏజింగ్ ఇష్యూస్ అంటారా? లేదు, ఆయన కనీసం అవినీతి అనేది మంచి టాపిక్ ఇప్పుడు కూడా. పొలిటికల్ ప్రజెంటేషన్ పార్ట్కి వచ్చేప్పటికి అతను విలక్షణమైన శైలి ఉంది కదా, అది ఏమైంది అంటే శంకర్ది మొదటి నుంచి ఒక ధోరణి అండి, ఒక సామాజిక సమస్య ఒకటి తీసుకొని దాన్ని అద్భుత రసంలో చెప్పే ప్రయత్నం చేస్తాడు ఆయన. అది కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవుతుంది. అయితే మీరు కొత్తగా ఏదైనా చెప్పాలి కదా జనాలకి, చెప్పినప్పుడు వర్కౌట్ అవుతుంది, చెప్పాలి కదా. ఆ కొత్త పాయింట్ లేనప్పుడు, ఇప్పుడు భారతీయుడు ఎందుకు సక్సెస్ అయింది ఆ రోజున అంటే దానిలో ఏకసూత్రత ఉంది. ఒక తండ్రి స్వతంత్ర సమర యోధుడు, ఆయన అవినీతి రహిత భారతదేశాన్ని కోరుకుంటాడు. కొడుకేమో ప్రజెంట్ సొసైటీ ఇలా ఉంది కాబట్టి ఇలాగే ఉండాలి అని బతికేస్తున్నటువంటి కొడుకు. వాళ్ళిద్దరి మధ్య ఒక వైరుధ్యం. ఆ వైరుధ్యాన్ని ఎలా పరిష్కరించాడు ఆ తండ్రి అనేది కథ. దానిలో ఏకసూత్రత ఉంది. ఇప్పటి సమాజంలో ఎలా ఉండాలో అలా ఉంటున్నటువంటి కొడుకు క్యారెక్టర్ మీద కొంత ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయింది ఆడియన్స్ పరంగా. పాటలు ఉన్నాయి, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, డ్యూయెట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిసి సినిమాని ఒక ఎంటర్టైనింగ్ కమ్ ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక అంశం, బ్యాక్ బోన్గా ఉన్నటువంటి కథ, ఎంటర్టైన్మెంట్తో నడిచేటువంటి కథగా దాన్ని జనాలు రిసీవ్ చేసుకున్నారు, చూశారు. అందుకని సక్సెస్ అయింది అది. దీనిలో ఆ తరహా ఎలిమెంట్స్ ఏవీ లేవు. లేకపోవడం అనేది నిరాశ కలిగించింది జనాలని. అంటే కంటిన్యూస్గా ఇదే చర్చ. పోనీ దీనిలో ఏదైనా కొత్త కోణం చూపించాడా అంటే అది లేదు. కాకపోతే అంటే ఇదే విద్యా వైద్య రంగాలు ఎలా ఈ మార్కెట్ ఎకానమీలో ఎలా తయారైపోయినాయి అనేది చెప్పే ప్రయత్నం. అంటే ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తూ మధ్యలో ఏదో డౌట్ వచ్చి గూగుల్లో ఆపరేషన్ సీన్ చూస్తూ ఈయన ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటివి కొన్ని సన్నివేశాలు కొంచెం ఆకట్టుకునేలాగా ఉన్నాయి, కానీ వాటిని కూడా కొంచెం విస్తృతంగా నడిపే ప్రయత్నం చేయలేదు ఆయన. అలా కట్ చేసుకుంటూ వెళ్ళాడు. దాంతో ఆడియన్స్కి పెద్దగా ప్రభావం లేదు ఆ సినిమా. అంటే ఒకటి గమనించారా సార్, అంటే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో ఈ సందేశాలు ఎక్కువ పెడితే వాటిని ప్రేక్షకులు నిర్మోహమాటంగా నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎంతో సందేశం అనేది ఏంటంటే మరి ఇది సందేశం అని చెప్పి కింద ట్యాగ్ లైన్ ఇచ్చి చెప్తే చూసే రోజులు పోయినాయి. ఆ సందేశంలో కూడా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా, ఒక వాస్తవికత ఉండాలి. అంటే ఈ ఫుడ్ లైసెన్సులు ఇచ్చేవాళ్ళ దుర్మార్గాలు, అలాగే ఈ సేవలు అంటే మీకు సర్టిఫికేట్ తొందరగా కావాలంటే ఒక 300 రూపాయలు ఇవ్వండి అని తీసుకునే వాళ్ళని టార్గెట్ చేస్తూ దీని మీద సినిమా నడిపితే ఇప్పుడు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన కెరియర్ ప్రారంభంలో ఆయన మీద వచ్చిన ఎలిగేషన్ ఏమిటి, 1,00,000 కోట్ల కుంభకోణం అని కదా. ఇలాంటి అంశాలను తీసుకొని దాని మీద చర్చ పెట్టవచ్చు. అలాగే రాజకీయంగా జరుగుతున్నటువంటి అవినీతి చాలా పెద్ద ఇదిలో ఉంది. అలాగే రాజకీయాలు వ్యాపారంగా మారిపోయినటువంటి సందర్భం. ఇలాంటిది ఏదైనా తీసుకుని మీరు భారతీయుడిని ప్రవేశపెట్టి మేము అనుకున్న భారతదేశం ఇది కాదు అని యూత్ని ఆయన ఎడ్యుకేట్ చేసి ఒక సైన్యంగా తయారు చేసి ఆ పద్ధతిలో సినిమా ఏదైనా నడుపుంటే కొంచెం ఒక కొత్త పాయింట్ ఏదో చెప్తున్నాడు ఈయన అనిపించేది జనాలు. మీకు అంటే భారతీయుడిలో కనుక చూస్తే ఎంటర్టైన్మెంట్ మీరు అన్నట్టు కావాల్సినంత అంటే చాలా సటిల్గా నేను ఇలా అయితే నీ మీద హిందీలో రాస్తా అంటే హిందీలో కాబట్టి సందులో రాసుకో అంటాడు.
అవును, అంటే అట్లా అంటే జనాలకి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి. అవును, ఇక్కడ మీరు పొద్దున్న లేచిన మొదలు మీరు ఆ సందేశాలు అంటే జనం ఎందుకనో ప్రజెంట్ ఈ జనరేషన్ ఆడియన్స్ అయితే తట్టుకోలేకపోతున్నారు. దాంట్లో ఆ అవినీతి సన్నివేశాలు కూడా ఎంటర్టైనింగ్ గా నడిపాడు. అంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో జరిగేటువంటి అవినీతి దాన్ని చాలా ఎంటర్టైనింగ్గా నడుపుతాడు ఆయన ఆ సినిమాలో. అది జనాలకి కనెక్ట్ అయింది. అటువంటి ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది దీనిలో ఏ విధంగాను. అంటే చాలా అదేదో అకుంఠిత దీక్షతో సినిమా చూడాలి అన్నట్టుగా తీశాడు ఆయన. చివర అంటే క్లైమాక్స్ వచ్చేస్తోంది అన్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది సినిమా. అది అంటే ఆయన థర్డ్ పార్టీకి లీడ్ ఇస్తూ ముగించాడు. ఓకే, దీనికి ఇంకో భాగం ఉంది, ఆల్రెడీ షూట్ అయిపోయింది. అది అంటే ఆ ఫెసిలిటీ కూడా కల్పించారు ఆయన. ఉందండి, సీక్వెల్ ఉంది దీనికి. ఇది ఆల్రెడీ షూట్ అయిపోయింది. అంటే ఎడిట్ చేసేటప్పుడు లెంగ్త్ ఎక్కువ ఉంది, దీన్ని ఉంచాలా తీసేయాలా అనే ఒక చిన్న సందిగ్ధంలో ఉంచేద్దాం, పార్ట్ 2గా అంటే 3కి వెళ్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ కట్ చేశారు. కట్ చేసి పార్ట్ 3లో చూద్దామని చెప్పి కంక్లూడ్ చేస్తాడు ఈ సినిమాని. 3 ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది, కొద్ది పార్ట్ మాత్రమే షూట్ అవ్వాల్సింది ఉంది. 25లో ఆ సినిమా మళ్ళీ జనం ముందుకు మరోసారి కమల్ హాసన్ భారతీయుడిగా ఆడియన్స్ ముందుకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అంటే జనం ప్రిపేర్డ్గా ఉండాలి అంతే. జనం ప్రిపేర్ అవటం అంటే ఇదే ధోరణిలో అది కూడా ఉంటే అంటే వీళ్ళకేంటి సార్ నమ్మకం, వీళ్ళకేంటి నమ్మకం అంటే ఇలా తీస్తే జనం చూస్తారని నమ్మకం. జనానికి ఇంకొక ఆప్షన్ లేదు, ఖచ్చితంగా మనం తీసినే వీళ్ళు చూడాలనే ఒక మితిమీరిన ఆత్మవిశ్వాసం అంటారా? అదే మితిమీరిన ఆత్మవిశ్వాసమే కారణం ఈ సినిమాకైతే. రెండోది దానికి ఒక ఇమేజ్ ఉంది, ఇండియన్ అనేటువంటి సినిమాకు ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ మీద మనం జనాలని థియేటర్లకి రప్పించవచ్చు. అంటే క్రౌడ్ పుల్లర్గా టైటిల్ వ్యవహరిస్తుంది అని అనుకున్నాడు ఆయన. ఇండియన్, అలాగే హిందుస్థాన్, భారతీయుడు, ఇలా రకరకాల పేర్లతో సినిమా రిలీజ్ అయింది అప్పుడు కూడా. అయితే అప్పటి శంకర్కి ఏంటంటే దక్షిణ భారత మార్కెట్ మాత్రమే లక్ష్యం. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లక్ష్యం. పాన్ ఇండియా మార్కెట్ లక్ష్యంగా పెట్టుకున్నాడు కాబట్టి కొద్దిగా ఇతర రాష్ట్రాల్లో సన్నివేశాలు జరుగుతున్నట్టుగా చూపిస్తాడు. ప్రధానంగా తమిళనాడులో మొదలయ్యేటువంటి కథ ఇది. అలా మొదలై అంటే ఆయన ఎప్పటికీ ఆ పాత పద్ధతి మార్చుకోలేదు. ఆయన మొదటి నుంచి తీస్తున్న సినిమాలన్నింటిలోనూ కొంచెం ఆ ధోరణి కనిపిస్తుంది. అంటే కొంచెం రియాక్షనరీగా వెళ్తూ ఉంటాడు ఆయన. ఆయన మొదట తీసిన జెంటిల్మ్యాన్ సినిమా రిజర్వేషన్లని వ్యతిరేకించే నినాదంతో పుట్టిన సినిమా అది. భారతదేశంలో రిజర్వేషన్ల వలన చాలా సఫర్ అవుతున్నారు, ప్రతిభ సఫర్ అవుతోంది అనే టాపిక్తో సినిమా తీశాడు, యాంటీ రిజర్వేషన్ సినిమా అది. ఆ తర్వాత వచ్చిన సినిమా గవర్నర్ల వ్యవస్థను టార్గెట్ చేశాడు ఆయన. అంటే అప్పుడు చెన్నారెడ్డి, జయలలిత మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తోంది తమిళనాడు. గవర్నర్ల వ్యవస్థ మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. ఆ సినిమాలో కూడా అంటే ప్రేమికుడు సినిమాలో తెలుగు గవర్నరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి తమిళనాడు గవర్నర్గా ఉంటాడు. దాని మీద అతని దుర్మార్గాలు, ఆ రాష్ట్రంలో అతను చేసేటువంటి రాజకీయ కుట్రల మీద సినిమా. ఈ ప్రేమ వ్యవహారం అంతా జస్ట్ దానికి ఒక షుగర్ కోటెడ్ వ్యవహారం. ప్రధానమైన లక్ష్యం గవర్నర్ వ్యవస్థ మీద దాడి చేయుట. మూడో సినిమా భారతీయుడు. ఆ తర్వాత ఆయన జీన్స్ ఇలాంటి సినిమాలు, బాయ్స్ అనే కొన్ని సినిమాలు తీశాడు. అయితే సబ్జెక్టుని ఇంకొంచెం వర్కౌట్ చేయటం అనేది, అలాగే అపరిచితుడు సినిమా, అది కొంత జనాల్ని, అది కూడా దాదాపు ఇదే లైన్స్, అవినీతి రీచ్ అయింది, అవినీతి కానీ రీచ్ అయింది. అయితే నాకు విచిత్రంగా అనిపించిన విషయం ఏంటంటే ఈరోజు ఈ సినిమాకి టికెట్ల రేట్లు పెంచి అమ్మారు. దీనికి కూడానండి, దీనికి కూడా పెంచి అమ్మారు. అంటే మల్టీప్లెక్స్లో దాదాపు 500 వరకు అమ్మారు. అలాగే సింగిల్ స్క్రీన్స్లో 225 నుంచి 250 వరకు అమ్మారు. అంటే ఇది ఒక రకంగా అవినీతి. ఈ సినిమానేమో అవినీతికి వ్యతిరేకంగా తీసిన సినిమా. పోనీ ఇక్కడ హై బడ్జెట్ ఏదో పెట్టారు వీళ్ళు, భారీగా
ఖర్చు పెట్టారు, ఇది స్ట్రైట్ సినిమానో మరొకటో అనుకోవడానికి అవకాశం లేదు. అంటే కనీసం నాగేశ్వరి లాగా గ్రాఫిక్స్ మీద కూడా ఎక్కువ ఖర్చు పెట్టలేదు వీళ్ళు. గ్రాఫిక్స్ మీద ఖర్చు పెట్టారండి. కాకపోతే విషయం ఏంటంటే అది దాదాపు 70 కోట్లకి 75 కోట్లకి అలా కొన్నారు ఆ సినిమాని, కల్కిని కొన్నారు కాబట్టి, అంటే ఇక్కడ 75 మరో చోట 75 ఇలా పెట్టి కొన్నారు కాబట్టి రేట్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేశారు. అది ఏదో నడిచింది. కానీ ఈ సినిమాకి అంటే రిఫండ్ చేయాలి నష్టం వస్తే అనే కండిషన్ ముందే రాసేసుకుని 20 కోట్లకి ఇక్కడ 20 కోట్లు అక్కడ 20 కోట్లు అన్న పద్ధతిలో సురేష్ మూవీస్ తీసుకుంది, రిలీజ్ చేసింది ఈ సినిమాని. చేసినప్పుడు ఎందుకు ధరలు పెంచాలి? ఒక పక్కనేమో థియేటర్లకు జనాలు రావడం లేదు అని గగ్గోలు పెడతారు, థియేటర్నేమో ఆడియన్ ఎనిమీగా మారుస్తున్నారు రేట్లు పెంచి. థియేటర్ని ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చండి అని చెప్పి చాలా కాలంగా ఒక డిమాండ్ ఉంది, అది నడవట్లేదు. అంటే అవినీతి మీద సినిమా తీసినప్పుడు, ఇప్పుడు అపరిచితుడు టైంలో కూడా ఈ విమర్శ వచ్చింది. టికెట్లు బ్లాక్లో అమ్మేస్తున్నారు అపరిచితుడు థియేటర్ల దగ్గర. దాదాపు వీళ్ళు ఇప్పుడు అధికారికంగా బ్లాక్ అమ్ముతున్నారు ఈ ధరలు పెంచడం ద్వారా. రెండోది, వీళ్ళు ఎవరి గొంతులకు వస్తారు? ఈ మొదటి 3 రోజులు 4 రోజులు మొదటి వారం టికెట్ల రేట్లు పెంచి ఎవరైతే ఆ సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుందో, కమల్ హాసన్ అభిమానులు, శంకర్ అభిమానులు, ఈ సినిమాకి ఈరోజు విపరీతంగా జనాలు వచ్చారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ జనాలు రావడానికి కారణం ఒకటి ఉంది. శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా ఒకటి ఉంది రామ్ చరణ్ది. ఆ సినిమా మీద ఒక అంచనాకి రావడానికి రామ్ చరణ్ అభిమానులు థియేటర్లకు వచ్చారు. ఇది ఒక అదనపు బలం ఈ సినిమాకి. వచ్చిన వాళ్ళందరినీ కోసుకు తినేశారు వీళ్ళు రేట్లు పెంచి. అభిమానుల్ని పర్టికులర్గా, అంటే కమల్ హాసన్ అభిమానుల్ని, అలాగే శంకర్ అభిమానుల్ని, రామ్ చరణ్ అభిమానుల్ని, వీళ్ళందరి దగ్గర కూడా అధిక మొత్తం వసూలు చేసి బ్లాక్లో టిక్కెట్లు అమ్మి ఈ పద్ధతిలో నడిచింది. ఇది అవినీతి మీద సినిమా తీసి ఇదొక రకమైనటువంటి అవినీతికి పాల్పడటం ఏమిటి అనేది ఒక ప్రశ్న. రైట్. అంటే మీరు ఎలాగో ఈ ప్రస్తావన ఒకటి తీసుకొచ్చారు, ఇంతకుముందు అతని సినిమాల్లో ప్రస్తావన తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రభాస్ మూవీ రిలీజ్ అయింది కదా, కల్కి కలెక్షన్స్ పడిపోయినాయి 2 వారాల తర్వాత అని చెప్పి లేటెస్ట్ టాక్. డ్రాప్ మొదలైంది, పడిపోయినాయి అని చెప్పి కొన్ని చోట్ల విత్ స్టాటిస్టిక్స్ కూడా ఇస్తున్నారు సోషల్ మీడియాలో. అంటే ఆంధ్రప్రదేశ్లో డ్రాప్ కొంచెం ఎక్కువ ఉందండి తెలంగాణతో కంపేర్ చేస్తే. తెలంగాణలో మరీ ఆ స్థాయి డ్రాప్ లేదు, ఏపీలో డ్రాప్ అయింది. అలాగే నార్త్లో ఇప్పుడు డ్రాప్ మొదలైంది. వాళ్ళు కొంత మేరకు ఆ సినిమా నిలబెట్టింది వాళ్ళని. అంటే 1000 కోట్ల క్లబ్లోకి అయితే వెళ్ళారు. ఇప్పుడు నిలబడదు సినిమా, అయిపోయింది అది. ఇప్పుడు డ్రాప్ అన్ని చోట్ల మొదలైపోయింది. ఇప్పుడు రేట్లు తగ్గించారు, టికెట్ల రేట్లు తగ్గించారు కాబట్టి కొంత ఆడియన్స్ వెడతారు థియేటర్కి. అయినా టెక్నాలజీ తోటి మైథాలజీ మీద వికృత దాడి అంటే అది ఖచ్చితంగా టెక్నాలజీ చేసిన దాడి. అది అంటే టెక్నాలజీ మనుషులకి పేర్లు పెట్టడం అంటే మైథాలజీని ఆయన వాడుకున్నాడు. మైథాలజీని తను తీయదలుచుకున్నటువంటి మార్వెల్ సిరీస్ తరహా సినిమా తీయాలనుకున్నాడు, మ్యాడ్ మ్యాక్స్ తరహా సినిమా తీయాలి అనుకున్నాడు. అంటే వాళ్ళకి అది నేటివిటీ, మనకి కాదు కదా ఇది. అంటే మీకు హాలీవుడ్ సినిమాల్లో కూడా కొన్ని సినిమాల్లో వాళ్ళు వాంటెడ్గానే బైబిల్లో క్యారెక్టర్స్ బయటకు వచ్చేసి ఈ సమాజంలో తిరుగుతూ ఉంటాయి. వాటికి కొన్ని అతీంద్రియమైనటువంటి శక్తులు ఉంటాయి. అలా ఒక కొంచెం మైథాలజీని ప్రస్తుత సమాజంతో లింక్ చేసి ఒక తరహా కథలతో సినిమాలు తీశారు వాళ్ళు. దాన్ని నాగస్విని అడాప్ట్ చేసుకున్నాడు. అడాప్ట్ చేసి మనం మైథాలజీ వాడి మన క్యారెక్టర్లను కూడా అలా తిప్పచ్చు కదా ప్రజెంట్ సొసైటీలో అనుకుని, మళ్ళీ ఆ ప్రజెంట్ సొసైటీ ఎందుకు ఉంచాలి, దాన్ని కూడా మార్మికంగా చేసి కల్కి అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా, భవిష్యత్తుకు వెళ్ళిపోతుంది. అంటే ఆల్రెడీ సంగీతం శ్రీనివాసరావు గారు టైం మిషన్ సినిమా తీశాడు. ఆయన ముందుకి వెళ్తాడు, వెనక్కి వెళ్తాడు, కానీ ఆడియన్స్ ఎక్కడ ఇబ్బంది పడలేదు కదా. ఇబ్బంది పడలేదు. అంటే దీనిలోకి వచ్చేసరికి మీకు ప్రధానంగా ఇప్పుడు నాగశ్విన్ కలికి దెబ్బకి జనాలు బయటకు వచ్చి మా కత్తేది, మా డాలేది, మా గుర్రం ఎక్కడ అని ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. చాలా కాస్ట్యూమ్స్ ఇబ్బంది పెట్టినాయి, కాస్ట్యూమ్స్ ఇబ్బంది డిక్షన్ ఒకటి, డిక్షన్ ఇబ్బంది పెట్టింది. దాంతో మ్యూజిక్ ఒకటి,
పేర్లు అంటే క్యారెక్టర్లకు పెట్టినటువంటి పేర్లు పేర్లు a+b² పైథాగరస్ సిద్ధాంతంలో ఉండే స్క్వేర్ రూట్ ఇలాంటి పేర్లు పెడితే ఎలా ఎక్కుతాయండి? అంటే అది మాత్రమే కాదండి, అందులో శోభన క్యారెక్టర్కి మరియా అని ఒక చోట పిలుస్తారు, మరియం అని ఒక చోట పిలుస్తారు. ఈ మరియా ఏమిటి అనేది ఒక చర్చ జరిగింది ఆ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో. అయితే నిఘంటువులు వెతికి ఒక ఔషధ దేవతకి ఇలాంటి పేరు ఎక్కడో ఉంది హిందూ మైథాలజీలో కూడా అని ఒక రూట్స్ ఏవో అతి కష్టం మీద కనిపెట్టారు. కానీ ఆ సినిమా ప్రారంభంలో, కల్కి ప్రారంభంలో రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ ఒకటి ఉంటుంది. అంటే ఇస్లాంలో ఖయామత్ అనేటువంటి ఒక నమ్మకం ఉంది వాళ్ళకి, అంటే అంతిమ తీర్పు రోజు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి. అలాగే ఇక్కడ క్రైస్తవంలో రెండో రాకడ అనేటువంటిది ఒక నమ్మకం ఉంది. ఈ రెండో రాకడ, ఆ తీర్పు రోజు, దాంతోపాటు మనకి ఉన్నటువంటి హిందూ మైథాలజీలో ఉన్నటువంటి కల్కి, మధ్యలో బుద్ధిస్ట్ వాళ్ళని కూడా కలిపాడు. అదే అతని డైలాగ్లో ఉంటుంది అది. రాజేంద్ర ప్రసాద్ డైలాగ్లో మీరు ఏదైనా అనుకోండి, అది ఖయామత్ అనుకోండి, లేకపోతే రెండో రాకడ అనుకోండి, లేకపోతే కల్కి అనుకోండి, అది ఆ సమయం ఆసన్నమవుతోంది అన్నట్టుగా ఒక డైలాగ్ పెట్టారు. పెట్టి అప్పటికి అన్ని మతాలు కలిసిపోయి ఉంటాయి అన్న టోన్లో ఏదో జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. కానీ హిందూ మైథాలజీని బిలీవ్ చేస్తూ లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఈ పేర్లు కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. పేర్లతో పాటు ఈ కర్ణ పాత్ర, అలాగే అశ్వత్థామ పాత్ర, వాటి మధ్య ఉండేటువంటి రిలేషన్ని ఆయన చూపించిన పద్ధతి, వీటి మీద అనేక సందేహాలు రకరకాల పద్ధతుల్లో చాలామంది పౌరాణిక ప్రవచనకారుల దగ్గర నుంచి అందరూ మాట్లాడారు. అంటే కథ డిజైనింగ్కి సంబంధించినటువంటి గందరగోళం కనిపించింది దానిలో. అంటే ఆయన వ్యూహం వేరు, ఆయన ఇవన్నీ చదివి దీనికోసం సినిమా తీయాలి, చాలా పర్టికులర్గా ఆయన ఒక హాలీవుడ్ లెవెల్ సినిమా తీయాలి అనేదే ప్రోగ్రాం. దానికి అంటే తన మార్కెట్ ఏమిటి అనే దాన్ని బట్టి సబ్జెక్ట్ డిసైడ్ అవుతుంది. పాన్ ఇండియన్ మార్కెట్ని అడ్రస్ చేయాలి అనుకున్నప్పుడు రాజమౌళి ఒక జానపదంతో వెళ్ళిపోతే సరిపోతుంది అనుకున్నాడు ఆయన. అనుకుని జానపద తరహాలో బాహుబలి తీశాడు. ఈయన అంతర్జాతీయ మార్కెట్ని అడ్రస్ చేయాలి అనుకుని మార్వెల్ సిరీస్ తరహా సినిమా తీయాలి అని అనుకున్నాడు నాగశ్వని. అనుకుని దానికి ఒక మైథలాజికల్ బ్యాక్ బోన్గా ఏదన్నా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ తీసుకొచ్చాడు. దీని మీద స్టడీ చేయటమో లేకపోతే ఎవరినన్నా కూర్చోబెట్టుకుని వాళ్ళ సలహాలు తీసుకోవటం అలాంటివి సీరియస్గా జరగల. ఆ లోపం జరిగింది. అంటే ఇది ఫైనల్గా ఎలా పరిణమించిందంటే మీరన్నట్టు, లేకపోతే చాలామంది రివ్యూలు రాశారు, ఈ టెక్నాలజీ పొయ్యిలో మైథాలజీని పడేసి తగలబెట్టారు అన్న టోన్లో నడిచినాయి సమీక్షలన్నీ కూడా. అది ఒక థియరిటికల్ గొడవ. ఈ సినిమాకి వచ్చేసరికి అసలు సమాజము అవినీతి మీద ఏమాత్రము స్టడీ లేకుండా తీసేశాడు ఆయన సినిమా. ప్రజెంట్ సొసైటీలో ఇప్పుడు లంచం అనే దాని మీద కథ నడుపుతున్నారు. లైజానింగ్ ఆఫీసర్లు ఉన్నారు మనకి. అవును, కార్పొరేట్ లైజనింగ్ ఇస్ నథింగ్ బట్ లాబీయింగ్ ఇవన్నీ కపుల్డ్ విత్ మనీ అండి. అంటే దానికి అదేమి నేరం కాదు ఈ రోజుల్లో. అండ్ యూకేలో లాబీయింగ్ ఇస్ అఫీషియల్. ఆ మాటకు వస్తే దానికి మనం లంచం అని వాళ్ళ అంటే కొంచెం మారిన సమాజం, బహుశా మారిన సమాజంలో వస్తున్న ఈ మార్పుల నేపథ్యంలో భారతీయుడు 4లో దీన్ని అంగీకరిస్తూ శంకర్ ఏమన్నా మళ్ళీ రావచ్చు భారతీయుడు 4లో. అంటే ఆల్రెడీ సమాజం మారిపోయి ఉంది. ఇప్పటికీ మీరు ఆ పాత రోజుల్లో ఉన్నటువంటి పద్ధతి అంటే నీకు ఉద్యోగం, నీకు అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పనిచేసే గుమాస్తాలు, నీకు లెటర్ రావాలంటే మాకు మరి ఏదో ఒకటి ఉండాలి కదా, మరి నాకేంటి అని ఒక డైలాగ్ ఉంటుంది కోట శ్రీనివాసరావు, చాలా పాపులర్ డైలాగ్ అది. అలా నాకేంటి అనేటువంటి క్లర్కులు ఉండేవాళ్ళు. ఆ క్లర్కుల్ని విలన్లుగా చూపిస్తూ చాలా సినిమాలు వచ్చినాయి మనకి. ఎన్టీ రామారావు గారి కథానాయకుడి నుంచి ఉంది ఇది ఈ గొడవ. ఇప్పుడు మనం లిబరలైజ్డ్ ఎకానమీలో ఉన్నాం, మార్కెట్ ఎకానమీలో ఉన్నాం, ప్రపంచం మారిపోయింది, కార్పొరేట్ కల్చర్లో ఉన్నాం మనం. లైజానింగ్ ఆఫీసర్లు ఉన్నారు ప్రతి కార్పొరేట్ ఆఫీస్లోనూ. వాళ్ళ పనే అది. బాబు మీకేమిటి మాకేమిటి అని మాట్లాడటమే వాళ్ళ ప్రోగ్రాం. ప్రభుత్వాలేమో భూ కేటాయింపులకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి సందర్భం. అలాగే మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ప్రభుత్వాలే ఇచ్చి కాంట్రాక్టులు ఇస్తున్నటువంటి సందర్భం.
ఈ ఈ అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషికి 1,00,000 కోట్ల వరకు ముడుపులు ముట్టాయని ఒక కేసు మన ముందుకు వచ్చినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఇవేవీ పట్టించుకోకుండా ఇప్పటికీ ఏదో ఈ సేవలో ఆధార్ కార్డు ఇవ్వటం కోసం 500 లంచం అడగటం, దీని మీద నేను పాన్ ఇండియా సినిమా తీస్తానంటే ఎలాగా శంకర్ గారు? సమాజాన్ని ఏమాత్రమూ పట్టించుకోకుండా మారిన సమాజంలో మనం సినిమా తీస్తున్నాం అనే స్పృహ ఉండాలి కదా. మారిన సమాజపు వేగాన్ని శంకర్ అందుకోలేకపోయాడంటారా? అంటే ఇది అంటే వాంటెడ్గా చేశాడా అనేది కూడా ఒక సందేహం. అంటే మనం జనాలకి ఆ స్థాయిలో జనం ఆలోచిస్తున్నారా అనేటువంటి భ్రమకి గురయ్యాడా, లేకపోతే అవన్నీ చర్చించడం అనవసరం. అంటే ఆయన భారతీయుడు, మొదటి భారతీయుడు తీసిన సందర్భానికి ఆ రోజులకి వాటికి చాలా తేడా వచ్చింది. 300 రూపాయలు 400 రూపాయలు లంచం ఇవ్వడానికి ఎవరు వెరవట్ల. నెంబర్ ప్లేట్కి అవసరమైతే లంచం మామూలుగా అఫీషియల్గా 50,000 అయితే లంచం 10,000 అంటే లంచం ఇచ్చి చేంజ్ చేసుకోండి. అంటే మనకి ఒక ప్రోవర్బ్ ఉందండి, ఈ రోజుకి నడుస్తోంది అది. బాబు కాపీ డబ్బులు లేకపోతే టీ డబ్బులు అని అడుగుతారు. ఆ టీ డబ్బులు అంటే టీ అంటే ఆ రోజున పావలా కావచ్చు, ఈ రోజున 10 రూపాయలు కావచ్చు. కానీ 10 రూపాయలు పావలా ఇవ్వటం కాదు. టీ డబ్బులు అంటే ఆ రోజున 100 రూపాయలు ఇవ్వటం, ఈ రోజున కనీసం ఒక 500 ఇవ్వటం. అలా మారిపోయి నడుస్తోంది. అది నడుస్తోంది. అలా ఇచ్చిన తర్వాత వాళ్ళు నిజాయితీగా తీసుకున్న వాళ్ళు పనులు చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి కాబట్టి దాని యాక్సెప్టెన్స్ వచ్చేసిన యాక్సెప్టెన్స్ మీద అభ్యంతరంతో అనే థీము కాన్సెప్ట్ తోటి శంకర్ తీయాలనుకోవటం, శంకర్ బహుశా ఒక 50 ఏళ్ళు వెనకబడిపోయాడేమో. మరి డెఫినెట్గా వెనకబాటుతనం కనిపిస్తుంది ప్రతి సీన్లోనూ. అంటే ఇందులో ఒక సన్నివేశం ఉంటుంది ఈ సినిమాలో, సముద్రకనికి సిద్ధార్థకి మధ్య డైలాగ్. అంటే ఆయన తండ్రి ఈయన కొడుకు, ఆయన చేసినటువంటి అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తుంటాడు సముద్రకని. అతను అవినీతి చేస్తున్నాడని కొడుకు కంప్లైంట్ చేస్తాడు. కంప్లైంట్ చేసినప్పుడు సీన్ నేను ఇందాక చెప్పాను అది. అప్పుడు అతను అంటాడు, నేను నీకు చిన్నప్పుడు ఎన్ని కొనిపెట్టాను, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నావు? నేను నా కోసం అవినీతి చేశాను, నీ కోసం, మన భవిష్యత్తు తరాల కోసం అవినీతి చేశాను, ఇల్లు కట్టుకోవడానికి అవినీతి చేశాను, మనకి నిలువ నీడ ఉందా, గూడు కట్టుకోవడానికి అవినీతి చేశాను, ఇలా మాట్లాడతాడు. దాని మీద ఒక చర్చ జరిపుంటే బాగుండేది. అంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఘర్షణాత్మక వైఖరికి వెళ్ళటము, అతను ఒక దశలో చెప్పు తీసుకుని కొడతాడు కొడుకుని. చాలా ఎమోషనల్గా నడుపుతున్నాను ఈ సన్నివేశాలు అని అనుకున్నాడు ఆయన శంకర్. కానీ జనాలు దాంతో కనెక్ట్ అవ్వలేదు. ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అంటే లాజిక్ మిస్ అయింది అక్కడ. ఆ కాన్వర్జేషన్లో పాయింట్ మిస్ అయింది. ఆ పాయింట్ మిస్ అవగానే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యారు. ఆయన చెప్పుతో కొడితే ఎమోషనలైజ్ అవ్వాలి థియేటర్, కానీ అలా స్తబ్దుగా చూస్తూ ఉండిపోయింది. ఇటువంటి సన్నివేశాలు చాలా దొరుకుంటూ వెళ్ళిపోయినాయి సినిమాలో. అంటే మనం యూట్యూబ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే షాక్లో జనమే. భారతీయుడు అనే సినిమా అంటే ప్రజెంట్ సొసైటీని ఏమాత్రం, అంటే తను ఏ సమాజానికి కథ చెప్తున్నాడో ఆ సమాజంలో తను చెప్తున్నటువంటి అంశం తాలూకా ప్రభావం ఎలా ఉంది, ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఎంతమంది ఉన్నారనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. అవును. ఇప్పుడు సాధారణంగా దర్శకులు ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, తమ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరో చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఇది వ్యూవర్షిప్ ఎట్లా ఉంటుంది, రిటర్న్ టు ద స్క్రీన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెక్ చేసుకుని దాన్ని బట్టే ఆ పాత్ర రూపకల్పన కూడా చేసుకుంటున్నారు. వాళ్ళ రైటర్స్ కూడా అదే చెప్తున్నారు. అటువంటి ప్రయత్నం ఏది శంకర్ చేయకుండా ఎప్పుడో సిపాయిల తిరుగుబాటు ఫార్ములానే మళ్ళీ తీసుకొచ్చాడంటారా? అదే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన తర్వాత భాగంలో పాత ఆదర్శాలు, అంటే భారతదేశానికి స్వతంత్రం సాధించడానికి జరిగినటువంటి పోరాటంలో ఏ ఆదర్శాలనైతే అప్పటి స్వతంత్ర సమర యోధులు ప్రస్తావించారో ఆ ఆదర్శాలని మరొకసారి పునశ్చరణ చేయించడం అనేది రేపు రాబోయేటువంటి భాగంలో ప్రధాన అంశంగా ఉండబోతోంది అనేది కూడా ఇండికేట్ చేశాడు. అంటే సాంద్రత కొంచెం ఎక్కువే ఉండొచ్చు భారతీయుడు మూడులో. అవును, అంటే డెన్సిటీ ఉంటుంది, కానీ అది కూడా పాత విషయమే. అదే నేను అనేది, ఆ డెన్సిటీని తట్టుకోగల కొంచెం గుండె నిబ్బరం ఉన్న వాళ్ళే వెళ్ళాలి. అది కూడా నిజానికి ఆయన పార్ట్ 1 అని ఇప్పుడు చెప్తున్నారు. భారతీయుడు 96లో వచ్చినటువంటి భారతీయుడు అది కూడా మాట్లాడారు. ఓకే, నిజానికి అది కూడా మార్కెట్ ఎకానమీ ప్రారంభమైనటువంటి రోజులు. నిజానికి ఆ యంగ్ కమల్ హాసన్ క్యారెక్టర్ కనెక్ట్ అయింది ఆడియన్స్కి.
అంటే తను చాలా స్పష్టంగా వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అది ఆడియన్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. రెండోది మోడర్న్ సొసైటీకి రిప్రజెంటేటివ్గా ఉంటాడు అతను. ఆ రెండో కమల్ హాసన్, యంగ్ కమల్ హాసన్ క్యారెక్టర్ అంటే వేప పుల్ల ఇస్తారు అక్కడ. ఇతను వాళ్ళ ఫాదర్ ఇంటికి వెళ్ళినప్పుడు వేప పుల్లతో మొహం కడుక్కోవడం అనే సాంప్రదాయాన్ని ఆయన ఇంకా పాటిస్తున్నాడు అన్నట్టుగా వేప పుల్ల ఇస్తూ దాని మీద పేస్ట్ వేస్తాడు ఆయన, ఈ కుర్రాడు. అట్లా చాలా చిన్న చిన్న అంశాల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. దానికి కారణం ఆ రోజుల్లో ఆయన దగ్గర ఒక రైటర్ ఉండేవాడు సుజాత అని. ఆయన జ్ఞానం ఎప్పుడైతే శంకర్కి మిస్ అయిందో అప్పటి నుంచి, అంటే రోబో తర్వాత ఆయన చనిపోవడం జరిగింది, అక్కడి నుంచి వచ్చినటువంటి సినిమాలు అన్నిట్లోనూ ఈ రకమైనటువంటి ఒక వెనకబాటుతనం కనిపిస్తోంది అనేటువంటి ఒక విమర్శ ఉంది. నిజానికి ఈ భారతీయుడు 2 ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో ఆ ప్రశ్న ఆయన ముందుకు వచ్చింది. ఓకే, కొంతమంది జర్నలిస్టులు అడిగారు, సుజాత గారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీ సినిమాల్లో ఏదో లోపం జరుగుతోంది, అది ఇందులో కూడా కొనసాగుతుందా అని అడిగారు ఆయన. అడిగితే లేదు లేదు, ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉండేది, ఆయన వెళ్ళిపోయారు, దాన్ని యాక్సెప్ట్ చేసి నేను ముందుకు వెళ్ళాలి కదా అని సమాధానం చెప్పాడు ఈయన. రైట్. కానీ ఆ జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్న తాలూకా ప్రభావం ఈ సినిమాలో కూడా కనిపించింది, క్యారీ ఫార్వర్డ్ అయింది. కమల్ హాసన్ కూడా ఎందుకు ఆయన్ని గైడ్ చేయలేకపోయాడు, ఆయన కూడా ఏం ఆలోచించాడు అంటే స్క్రిప్ట్లో తన కంట్రిబ్యూషన్ ఉందని చెప్పుకున్నాడు ఆయన. అది కూడా ఏం పెద్ద ప్రభావవంతంగా లేదు. రెండోది ఆయన నటుడిగా కూడా కమల్ హాసన్ ముద్ర కనిపించలేదు ఈ సినిమాలో. అంటే ఒక రీజన్ అయి ఉండొచ్చు సార్, ఆయన ఆ రకంగా కనపడలేదు అని అనుకోవటానికి. హీ హాజ్ రీచ్డ్ హిస్ సాచ్యురేషన్. అయిపోయింది. అంటే ఆయన మేనిఫెస్టో కావాల్సిన సన్నివేశాలు కావచ్చు, సందర్భాలు కావచ్చు, దృశ్యాలు కావచ్చు, రూపాలు కావచ్చు, అవును, అన్నీ ఆయన రీచ్ అయిపోయారు. అయిపోయినాయి. రీచ్ అయిపోయిన తర్వాత మరి ఇంకేం పిండుతారు ఇంకా అక్కడి నుంచి. రెండోది ఆయన మీద విఎఫ్ఎక్స్లో నడిపారు ఆ క్యారెక్టర్ మొత్తం. ఎప్పుడైతే అది విఎఫ్ఎక్స్లోకి వెళ్ళిపోయిందో ఈయన నటుడిగా ఆయన పెర్ఫామ్ చేయడానికి ఏమీ లేకుండా పోయింది అక్కడ. ఇప్పుడు ఆ లాస్ట్ భారతీయుల్లో 2 వేళ్లతోటి తాంత్రిక మర్మకళ అవి దీంట్లో కూడా అది ఉందండి, అది ఉంది, మర్మకళ ఉంది. దాని మీద ఒక అంటే యాక్చువల్గా ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పటిదాకా, ఈ 28 సంవత్సరాల క్రితం వచ్చింది అది. ఈ 28 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు ఆయన విదేశాల్లో అంటే ఈ ఇండియన్ స్టైల్ ఆఫ్ ఈ యుద్ధ విద్యల్ని, మన పాత యుద్ధ విద్యల్ని అక్కడ జనాలకు నేర్పుతున్నట్టుగా ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నట్టుగా చూపించారు. అది ఒక జస్టిఫికేషన్ ప్రోగ్రామ్. ఆయన భారతదేశానికి తిరిగి రావాలని కోరుకోవడం, ఇక్కడ యూత్, ఈ సోషల్ మీడియా యాక్టివిటీ. ఆల్ అలాంగ్ దీస్ ఇయర్స్ ఆయన ఎక్కడున్నాడు అది ఏమన్నా చూపిస్తారా సార్ మూవీలో? ఆయన ఏ మిషన్ మీద ఉన్నాడు? మిషన్ మీద ఉన్నాడని కాదండి, ఆయన యుద్ధ కళలు నేర్పిస్తూ ఉంటాడు అక్కడ పిల్లలకి. ఓకే, టీచర్గా. ఆయనకి పెరిఫెరల్ అపియరెన్స్ అండ్ డిస్క్రీట్ ఆపరేషన్స్ వేరే ఉన్నట్టు ఏమైనా చూపిస్తారా? లేదు లేదు, అదేం చూపించలేదు, అలా ఉంటాడు అంతే. సడన్ గా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కలిసి భారతీయుడా నువ్వు వస్తే తప్ప ఈ దేశాన్ని బాగు చేయడం కుదరదు అని చెప్పి, ఏది ట్రాఫిక్ జనాలలో అవినీతి వీటిని అరికట్టడానికి నువ్వు వస్తే తప్ప కుదరదు అని చెప్పి వీళ్ళు కొండల్ని గుట్టల్ని కొట్టేసి మొత్తం వాటిని మాయం చేసి లాటరైట్ ఖనిజాలు ఎత్తుకుపోతున్న అవినీతి కనపడలేదు, కానీ ట్రాఫిక్ చలాలలో అవినీతి కనిపించింది. ఇప్పుడు బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారు అక్కడ మన్యంలో, విశాఖ మన్యంలో. అదొక టాపిక్, అది తీసుకునే పని. ఏదైనా పొలిటికల్గా జరుగుతున్నటువంటి, అంటే రాజకీయం వ్యాపారంగా మారిపోయినటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి స్కేల్ ఎక్కువ. ఆ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడే అంశాలు చాలా ఉంటాయి. తద్వారా జనాలకు కొత్త విషయాలు చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశాన్ని వదిలిపెట్టేసి ఈయన ఎంతసేపు పాత పద్ధతిలో ఉద్యోగానికి వెడితే లంచం, అదేదో పాత ఆరుద్ర గారి పాట ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే ఉత్తరమా దక్షిణమా అనేది ఉండాలి, రికమెండేషన్ ఉండాలి, లేకపోతే దక్షిణ అయినా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. నీది ఉత్తరమా లేకపోతే దక్షిణమా అని అడుగుతాడు. దిక్కులు తెలియకుండా ఎలా వస్తారు మీరు అని, పాత నాగేశ్వరరావు గారి సినిమాలో సీన్ అది. అలాంటి సన్నివేశాలతో ఇప్పుడు జనరేషన్కి మీరు సినిమా తీసి చూపిస్తామంటే ఎలా కుదురుతుంది, జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారా ఆ పద్ధతిని అనేది చూడాలి.
అంటే ఇది నిజంగా అంటే ఇంకొక అనుమానం, ఇందాక రివ్యూలు చదువుతుంటే ఇది నిజంగా శంకరే డైరెక్ట్ చేశాడా, ఇంకెవరికైనా ఆ పేరు తన పేరు ఎవరికైనా అప్పచెప్పేసి మీరు తీసుకోండి అని చెప్పి? లేదు, శంకర్ తీసిన సినిమా. ఎందుకంటే ఆ అనుమానాలు కూడా అంటే ఒకటిలేండి, అలా రాసిన వాళ్ళు కూడా ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళిపోయి శంకర్ అనగానే ఏదో అద్భుతం జరుగుతుందంటే, మొన్న నాగేశ్వన్ ఇచ్చిన తగిలించిన దెబ్బ నుంచి, ఆ గాయం నుంచి ఇంకా కోలుకోవాలి తెలుగు ప్రేక్షకుడు. మళ్ళీ తాజాగా ఇది వచ్చేసరికి ఒకేసారి 2-3 ఇంజరీస్ అంటే కష్టమే కదండి. ప్రేక్షకులు కూడా మానసికంగా సిద్ధంగా లేరు. అంటే మరీ ఇంత తీవ్ర స్థాయిలో దాడి జరుగుతుందని అనుకుని ఇబ్బంది పెట్టాడు, ఆడియన్స్ని ఇబ్బంది పెట్టాడు. అంటే ఇంటర్వెల్ టైంకి ఒక రకంగా చాలామంది నిద్రావస్థలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం కనిపించింది థియేటర్లో. అంటే అవే సన్నివేశాలు అలాగే తీస్తాడు, ఏమిటి గొడవ. మ్యూజిక్ అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు నార్మల్గా ఉందండి, అంటే సన్నివేశాలకు తగ్గట్టుగా వెళ్ళిపోయాడు ఆయన. అనిరుద్ధ్ చేశాడు ఈ సినిమాకి. జనరల్గా రెహమాన్ చేస్తాడు శంకర్ సినిమాలకి, ఈ సినిమాకి ఎందుకునో ఆయన్ని తప్పించాడు. ఇంతకుముందు హరీష్ జయరాజ్ ఆయన అపరిచితుడు, ఇటువంటి పాటలు అవి లేవు అందులో. ప్రతి పాట జనాల్ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది భారతీయుడిలో. అది టెలిఫోన్ ధ్వనిలా అనే ఒక పాట ఉంటుంది, దానిలో చాలా మాయలు మంత్రాలు, మాయా మత్స్యంద్ర అనే ఒక పాట, అవన్నీ ఇప్పటికీ జనాలు పాడుకుంటున్నారు. అలాగే స్వతంత్ర సమర నేపథ్యంలో కూడా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి అందులో, అవి కూడా జనాలను అట్రాక్ట్ చేసినాయి. ఆ సందర్భంగా ఒక పాట ఉంటుంది, అది చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆ సినిమాలో. ఇవన్నీ కలిసి ఆ సినిమాకి జనాలని, అంటే థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలిగాడు. ఇందులో ఆ ఎమోషనలైజ్ చేసే తాపత్రయం కనిపించింది కానీ ఫలితం దక్కలేదు. అలాగే ఒక వ్యాపారస్తుడు పెద్ద బంగారు కోట కట్టుకుని ఉంటాడు. ఆయన ప్రభుత్వ అధికారుల్ని కొనేయటం ద్వారా రకరకాల వ్యాపారాలు చేసి విపరీతంగా కోట్లకు పడగలెత్తి ఉంటాడు. అతన్ని చంపేస్తాడు ఈయన వెళ్ళి. దానివలన ఏమిటి ప్రయోజనం అనేది, అంటే జనం డిమాండు ఇవన్నీ ఉంటాయి కదండి. ఒక చిన్న ఘర్షణ ఉండాలి కదా అక్కడ, సమాజంతో అతనికి ఘర్షణ ఉండాలి. ఇవేవి ఎస్టాబ్లిష్ కాకుండా భారతీయుడు అలా స్ట్రైట్ అవే వెళ్ళిపోయి అతన్ని చంపేసి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది ఆ వ్యవహారం అనేది ఒక జనాలకి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలు అనేక ఉన్నాయి. అలాగే విద్యా వ్యాపారం, పీపుల్స్ మెమరీ షార్ట్ లివ్డ్ అనే కాన్సెప్ట్ ఉంది కదండి, అదే సామెత ఉంది కదా, అది అనుకున్నారేమో జనం మర్చిపోయి ఉంటారులే, అదేం గుర్తు చేసుకుంటారు. బట్ సినిమా లవర్స్ అంటే ప్రతి కనెక్ట్ అయితే మాత్రం ప్రతి చిన్న సన్నివేశాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. డెఫినెట్గా ఈ సినిమా ఆ భారతీయుడిని విపరీతంగా గుర్తు చేసింది. అది ఒక సింగిల్ పాయింట్ ఎజెండాగా నడుస్తుంది సినిమా, ఎక్కడా మీకు డీవియేషన్స్ ఉండవు. అలా ఒక ఏకసూత్రత కనిపిస్తుంది ఆ సినిమాలో. ఇందులో అది లేదు, చాలా కన్ఫ్యూజన్ ఉంది, చాలా క్యారెక్టర్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి. ప్రతి పాత్ర అదేమిటి అనేది ఒకటి. రెండోది, ఈ సోషల్ మీడియా ఆర్మీ ఉంటుంది ఈ సినిమాలో. వాళ్ళ అవగాహన స్థాయి చాలా సందర్భాల్లో జనాలని ఇబ్బంది పెడుతుంది. ఏమిటి ఇలా ఆలోచిస్తున్నారు వీళ్ళు అని కనిపించేలాగా నడిచినాయి ఆ సన్నివేశాలన్నీ కూడా. అయితే శంకర్ ఒక రివ్యూలో సార్ ఇట్లా వచ్చింది, శంకర్ ఇదే మూవీని ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తుంటే ఎంతో కొంత ఆయనకి అడ్వాంటేజ్ ఉండేదేమో, అంటే మూవీ కమర్షియల్గా సక్సెస్ అవడానికి వెసులుబాటు ఉండేదేమో అని అంటున్నారు. ఒక అభిప్రాయం అంతే. ఎన్నికలు జరిగిన తీరు వేరే పద్ధతిలో జరిగిందండి. అవినీతి అంశంగా జరిగినటువంటి ఎన్నికలు మనకి 2014లో జరిగింది. అలాగే రాజకీయ అవినీతి అనేది ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా ఎన్నికలకు వెళ్ళారు. అది వర్కౌట్ అయింది ఆ టైంలో. దానికి ముందే ఈ అన్నా హజారే నిరాహార దీక్షలు ఈ నేపథ్యం నుంచి నడిచింది. అయితే ఇంకా కథాపరంగా మీరు చెప్పారు, మ్యూజిక్ చెప్పారు, ఇంక ఇతర పాత్రలు వాళ్ళ పరిధులు, వాళ్ళ పరిమితులు, వాళ్ళ విస్తృతులు. సముద్రఖని తనకిచ్చిన క్యారెక్టర్ బాగా చేశాడు. అలాగే డైరెక్టర్ సూర్య తన క్యారెక్టర్ బాగా చేశాడు. అయితే ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో కొన్ని లోపాలు నడిచినాయి. అది డైరెక్టర్ వైపు నుంచి జరిగిన లోపం. కానీ నటుడిగా తను సక్సెస్ అయ్యాడు, తను ప్రూవ్ చేసుకున్నాడు ఎస్జే సూర్య. తర్వాత సముద్రఖని కూడా బాగా చేశాడు తన క్యారెక్టర్. కమల్ హాసన్కి చేయటానికి అవకాశం లేని పరిస్థితి.
అంటే రీచ్డ్ ఇందాక అనుకున్నాం కదా సార్, ఈ సాచురేషన్ లెవెల్స్కి వచ్చేసి విఎఫ్ఎక్స్లో నడిచిన క్యారెక్టర్ డిజైనింగ్ మొత్తం, దాంతో ఆయన ప్రత్యేకంగా చేయడానికి ఏమీ కనిపించలేదు. అలా ఆ క్యారెక్టర్ జనాల మీద ముద్ర వేయలేదు. భారతీయుడు పాత సినిమాలో వేసినటువంటి ముద్ర ఇందులో కనిపించలేదు. అలాగే మిగిలిన నటీనటులు కూడా, అంటే ఎవరికి సిద్ధార్థ తనకిచ్చిన క్యారెక్టర్ పరిధిలో అతను నటించాడు, పెర్ఫామ్ చేశాడు బాగా. కంక్లూడింగ్ వచ్చేప్పటికి అంటే అన్న మళ్ళీ మెసేజ్ తను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, అలాంటి మెసేజ్ ఇచ్చి బలవంతంగా ప్రయత్నం చేశాడా? లేదు, కమల్ హాసన్తో అంటే పిల్లలందరినీ మళ్ళీ కూర్చోబెట్టి ఆయన ఏదో లెసన్ చెప్తూ ఏ ఆకాంక్షలతో ఆ ఉద్యమాలు జరిగినాయి, ఆ పోరాటాలు జరిగినాయి, ఆ ఆకాంక్షలు ఏమిటి అనేది మీరు ఒక్కసారి మననం చేసుకోవాల్సి ఉంటుంది అన్న టోన్లో ఆ రెఫరెన్స్ ఇస్తాడు. అంటే ఈయన నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ ఒకసారి 47 ముందుకు వెళ్ళబోతున్నాడు అనేది ఆడియన్స్ అర్థమవుతుంది. ఓకే, అంతే, అంతకు మించి పెద్దగా ఎటువంటి ప్రభావము వేయకుండా సినిమా నడిచిపోతుంది. అంతే. తమిళనాడు బ్యాక్డ్రాపే కదా మ్యాక్సిమం నడిచింది. ఆ తమిళనాడులో మొదలై ఇది దేశవ్యాప్తంగా నడుస్తుంది. పాన్ ఇండియా మార్కెట్ కోసం చేసినటువంటి సన్నివేశాలు గుజరాత్, పంజాబ్, ఇలా ఢిల్లీ ఇలా నడుస్తాయి సన్నివేశాలు. అంటే అక్కడ జరిగేటువంటి అవినీతి మీద, అంటే ఈ సోషల్ మీడియా నెట్వర్క్ విస్తృతి ఈ లెవెల్లో ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు. అంతవరకే ఉంది సినిమా, అదేం పెద్ద మార్కెట్ మీద కూడా ప్రభావం వేసే ఉండకపోవచ్చు. పరిచాడు. ఎందుకంటే ఒక భరద్వాజ్ గారు అంటే ఈ సీజన్లో వచ్చిన మూవీస్లో కలికితో పాటు ఇది కూడా నిరాశపరచడం అనేది, అంటే ఇన్ఫ్యాక్ట్ యంగ్ జనరేషన్ డైరెక్టర్తో పోటీ పడటానికి శంకర్ ప్రయత్నం చేశారు. అండ్ అంత ప్రభావశీలంగా అవుట్పుట్ రాకపోవటం లేదు. బట్ ఈ సంవత్సరం ఇంకేమన్నా ఎట్ టు బి రిలీజ్డ్ అంటే పాన్ ఇండియా ఏమన్నా ఉన్నాయండి? ఆయనదే ఇంకొక సినిమా ఉంది, గేమ్ చేంజర్ అని. నిజానికి ఆ సినిమా ఎలా తీసుకుంటాడు అనేది చెక్ చేసుకోవటానికి రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమాకి ఈరోజు చాలా విపరీతంగా టికెట్లు తగ్గడానికి కారణాల్లో అది కూడా ఒకటి. అంటే థియేటర్లో